ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ దురంధర్ 2 ద రివెంజ్ విడుదలకు సిద్ధమవుతుంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చ్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే దురంధర్ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి దాదాపు 1300 crores పైగా వసూళ్లు సాధించింది. అందుకే ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా గనుక 1500 నుంచి 2000 crores వరకు వసూళ్లు సాధిస్తే అది సౌత్ సినిమాలకు పెద్ద సవాల్ అవుతుంది అని అన్నారు. ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య ధర్ యాక్షన్ ను కొత్త లెవెల్లో రియలిస్టిక్ గా చూపిస్తున్నారు అని ప్రశంసించారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా విడుదలకు సిద్ధమవుతుంది. దాంతో మార్చ్ 19న బాక్సాఫీస్ వద్ద భారీ పోర్ జరగబోతుంది. ఒకవైపు బాలీవుడ్ స్పై థ్రిల్లర్, మరోవైపు పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ మూవీ. మరి ఈ బిగ్ క్లాష్ లో ఎవరు విజేతగా నిలుస్తారో మీ అభిప్రాయం కమెంట్స్ లో చెప్పండి.